హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద పార్క్ ఉందండి. చాలా పెద్దది. ఇక్కడికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. అప్పుడు తీసిన వీడియో ఇది. ఇదొచ్చేసి లోపలికి ఎంట్రన్స్ లోపలండి. ఎంట్రన్స్ దగ్గర. ఇదొచ్చేసి లోపల ఇట్లా నెట్ లాగిచ్చారు కదండి. దీని లోపల ఏందంటే పిల్లలు ఆడుకోవటానికి అన్ని వస్తువులు పెట్టారండి. జారుడు బల్లని, ఇంకా చాలా సర్కిల్‌గా తిరిగేయని మొత్తం చాలా పెట్టారు దీని లోపల. దీని లోపల ఏందంటే ఇంకా సెట్టింగ్ చేశారండి. మొత్తం చుట్టూ ఒక జాలీలాగా బయటికి ఎళ్ళకుండా ఎట్ట పడితే అట్ట బయటికెళ్ళకుండా పిల్లలది ఇట్లా జాలీలాగా పెట్టేశారు. ఇక బయటకొచ్చిన తర్వాత ఇది గార్డెన్‌లోకి ఎళ్తున్నామండి లోపలికి. ఇది ఎంట్రన్సు. చూడండి ఎంత సీనరీ ఎంత బావుందో కదా! డిజైన్ లాగా భలే కట్ చేశారు ఇది. ప్లాంట్స్ ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ అవి చాలా బావుంది కదా! ఇంకా చాలామంది వచ్చేవాళ్ళండి. పండగకని ఊరికెళ్ళిపోయారు కదా! సంక్రాంతికని. అసలు ఖాళీ ఉండదండి అసలు ఈ పార్క్ అయితే. చాలామందొస్తారు. చాలా పెద్ద పార్క్ ఇది. కృష్ణకాంత్ పార్క్ అంటారు కదా! అదే ఇది. ఇక్కడేందంటే చాలా షూటింగ్స్ కూడా జరిగినియి. ఇక్కడ చూసారా? ఇక్కడ ఒక మండపం లాగా ఉంది. స్టేజ్ లాగా. ఇదేంటంటే ఇక్కడ మేము చాలా సార్లు ఏందంటే ఫోటోస్ దిగాము. చాలా బావుంటది అది కూర్చోటానికది. చుట్టూ చూడండి పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ బెంచెస్ అని ఇంకా చాలా ఉందండి పార్క్. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు చిన్నప్పుడు దొల్లేవాళ్ళండి ఇక్కడ కావాలని పైనుంచి. ఎత్తుగా ఉంది కదా! ఇది వచ్చేసి చెరువు అన్నారండి. చెరువు ఉంది అక్కడనని చెప్పి ఇంతకుముందు నీళ్లు ఉండేవి అని అన్నారు. ఇక ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇంక ఇంటికి వెళ్ళిపోతూ తీసామండి. ఇక అసలు కూర్చోలేదు. పిల్లలు కాసేపు ఆడుకుంటామని చెప్పి అన్నారు కానీ ఇంకా చీకటి పడిపోతుందిలే అని చెప్పేసి చాలా పెద్దదండి. ఇంకా మొత్తం తీయలేదు ఇది. ఒక వేరే సైడ్ అయితే ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఉన్నాయి. ఇదండి వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.